ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న మా ఆత్మీయ బిడ్డలు, ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ని ప్రేమిస్తున్న సహోదరులు, రాఫా రివైవల్ మినిస్ట్రీ సేవకులతో ప్రార్థనలు చేయించుకుంటూ వారి కుటుంబాలను, వారిని ఇంకా దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ, దీవిస్తూ, ఆదరిస్తూ పరిచర్యలో మాకు సహకారులుగా, స్పాన్సర్లుగా ఉన్న ప్రతి బిడ్డను కూడా, యూట్యూబ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మీకు, మీ కుటుంబాలకి వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ప్రభువు ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా సేవకులు చేసిన పరిచర్యను బట్టి, సేవకులు చేసిన సహకారాలను బట్టి దేవుడు అనేక మందికి, అనాథలకు, అనేక మందికి, లేని వారికి, పేదవారికి, వృద్ధులకు, ముసలి వాళ్ళకు చేసిన సహాయాన్ని బట్టి ప్రభువు మమ్మల్ని ఎంతగానో గణపరుస్తున్నాడు. ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా అనేక కార్యక్రమాలు ప్రజలకు చేరువలో ఉన్నవి, అందుబాటులో ఉన్నవి. అనేక మందికి ప్రభువు ప్రేరేపించిన ప్రకారము, ప్రభువు ప్రేరేపించిన నిమిత్తము అనేక మందికి, లేని వారికి, పేదవారికి వస్త్రములు ఇచ్చుటకు, అన్నదానములు చేయుటకు, అనేక మందికి సహాయ సహకారాలు అందించుటకు ప్రభువు ప్రేరేపించిన నిమిత్తము దేవుడు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేశాడు. కనుక ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్, ఆర్ఫన్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇంకా రాబోయే దినములలో ప్రజలకు చేరువగా రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా అనేక మందికి, లేని వారికి, పేదవారికి సహాయం చేయుటకు ప్రభువు మమ్మల్ని ఎంతగానో ప్రేరేపిస్తున్నాడు. అందును బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు, దేవుడు గత సంవత్సరాల్లో చేసిన సేవను బట్టి, పరిచర్యను బట్టి దేవుడు మనకి ఒక బహుమానము, ఒక ఘనతను మన ముందు ఉంచాడు. ఏంటి ఆ ఘనత, ఏంటి ఆ బహుమానం అంటే, దేవుడు మరి ఈ పరిచర్య అనేక మందికి, లేని వారికి, పేదవారికి సహాయం చేయడానికి, ఆపదల్లో ఉన్న వారికి, కష్టాల్లో, శ్రమల్లో ఉన్న వారికి దేవుని వాక్యం ద్వారా ఆదరణ కలగడానికి, నశించిపోతున్న ఆత్మలను, చనిపోవాలని ప్రేరేపించబడిన ఆత్మలను, బిడ్డలను వాక్యం ద్వారా ఎంతగానో దేవుడు వారిని దర్శించాడు, ఆదరించాడు. అనేక మంది ప్రార్థనల ద్వారా తన సాక్ష్యాలను ఫోన్ చేసి పంచుకున్న బిడ్డలు, వారికి మేము ఎంతో సహాయం చేశాము. రాఫా రివైవల్ మినిస్ట్రీస్ వారు, రాఫా రివైవల్ మినిస్ట్రీ పరిచర్య ఎంతగానో మరి సేవా కార్యక్రమాలను వారికి చేసినందుకు గాను దేవుడు మన ముందు ఒక గొప్ప బహుమానం ఉంచాడు. రాబోయే దినములలో, ఈ నెలలో దేవుడు మన ముందుంచినది బహుమానం ఏంటంటే, సేవారత్న అవార్డు రాఫా రివైవల్ మినిస్ట్రీస్ దక్కడము. అది చాలా గొప్ప బహుమానము. సేవకులుగా మనకి రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా సేవారత్న అవార్డు మనకి, మన ముందు ఈ దినములో మనము స్వీకరించబోతున్నాము. ఇదంతా ప్రభువు చూపిన కృప, ప్రభు చూపిన ప్రేమ. ఎందుకంటే దేవుడు తన ప్రణాళిక మన పట్ల లేకపోతే, దేవుని ఉద్దేశ్యము మన మీద లేకపోతే, దేవుడు తన కార్యములు, తన ఉద్దేశాలు మన పట్ల ఉన్నవి కనుక దేవుడు మనల్ని సమస్తము మన ముందుండి ఆయనే నడిపించుకుంటాడు. అందుని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఇంకను పరిచర్యలో అనేక మంది స్పాన్సర్స్ చేస్తున్న బిడ్డలకు, ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్న బిడ్డలకు, సంఘ బిడ్డలకు, సంఘములో ఇంకను బలపరచబడుతున్న బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలకు, కుటుంబానికి, సేవకుల కుటుంబానికి మరి దేవుడిచ్చిన అవకాశాన్ని ఇంకను అనేక మంది ప్రజలకు చేరువగా మనము తీసుకువెళ్ళడానికి ప్రభువు కూడా మనకు సహాయం చేయను కాక. కొద్ది నిమిషములు మనము బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనము చూద్దాం. గత 2-3 వారాలుగా మనము యోసేపు జీవితమును మనము
చూస్తున్నాం. యోసేపు జీవితము ఏ విధంగా ఉన్నదో, యోసేపు ఏ విధంగా పడిపోయినప్పటికీ ప్రభువు తోడుగా ఉన్నాడు. తన అన్నదమ్ములు ద్వేషించినప్పటికీ, తన అన్నదమ్ములు త్రోసివేసినప్పటికీ, తన అన్నదమ్ములు గుంటలో పడవేసినప్పటికీ, తన కుటుంబం అంతా వదిలివేసినప్పటికీ కూడా యోసేపు జీవితము దేవుడు తోడుగా ఉన్నందువలన దేవుడు వారి జీవితంలో, యోసేపు జీవితంలో గొప్ప మేలులు చేసి ఆశీర్వాదకరముగా అనేక మంది ప్రజలకు దీవెనకరముగా ఉంచాడు. ఈ దినమున యోసేపు జీవితం కోసము కొన్ని విషయాలు మరలా మనం చూద్దాము. ఫలించడి కొమ్మ. గత ఆదివారము మీకు చెప్పాను, యోసేపు ఎదుగుదలతో పాటు ఫలించడి కొమ్మ కోసం కూడా మీకు చెప్తానని సమయము అయిపోయినది కనుక గత ఆదివారం మీకు తెలియచేయలేకపోయాను. ఫలించడి కొమ్మ. పాత నిబంధన ప్రథమ జ్యోతి ఎవరంటే యోసేపు. యోసేపు అనగా కూడబెట్టుట, అభివృద్ధి నొందుట అని అర్థము. మరి యోసేపు జీవితాన్ని మన ముందుకు దేవుడు ఎందుకు ప్రవేశపెడుతున్నాడంటే, దాని ద్వారా దేవుడు మన జీవితాన్ని సరిచేసుకుని దేవునికి సాక్షులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు తన ప్రణాళిక ఏంటంటే, దేవుడికి ఎవరైతే అంతము వరకు నమ్మకముగా జీవిస్తారో, దేవునికి ఎవరైతే ఇష్టముగా జీవిస్తారో వారికి దేవుడు ఎన్నో మేలు దాచి ఉంచాడు. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనం మనం చూద్దాం. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనం మనం బైబిల్ గ్రంథంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. యోసేపు ఫలించెడు కొమ్మ, ఓట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. ఊట యొద్ద ఫలించెడి కొమ్మ అవడానికి అతడు కలిగి ఉన్న లక్షణాలు ఇక్కడ ఆ వాక్యంలో మనం చూస్తే 22వ వచనములో యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు ఏ విధంగా ఫలించాడు? ఒక చెట్టును మనము ఒక విత్తనం వేస్తే దానికి మనము ఎన్నో పనులు చేస్తే దాని పంట ఫలములు మనము తినాలంటే ఎన్నో మనము దానికి వేస్తేనే కానీ ఆ ఫలములు తినలేము. ఒక విత్తనము మనం భూమిలో విత్తినప్పుడు దినదినము నీళ్లు పోయాలా. అదే మాదిరిగా దాన్ని చుట్టూ వచ్చిన ఆ చెత్త వేర్లన్నీ కూడా తీసివేయాలా. అదే విధముగా దానికి ఏదైతే అవసరమైనదో అది ఎదగడానికి యూరియా లేకపోతే రకరకముల మందులు వాడుతూ ఆ చెట్టును అభివృద్ధి చేసి దాని ఫలములు పొందాలంటే ఎంతో ప్రయాసపడాలి. కానీ ఇక్కడ యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు ఫలించడి కొమ్మ అంటే యోసేపు జీవితంలో ఏ విధంగా ఫలించాడంటే, యోసేపు చేసిన పనులేంటి, యోసేపు ఎవరికి ఇష్టముగా ఉన్నాడు, యోసేపు ఎవరికి భక్తుడుగా ఉన్నాడు, యోసేపు ఎవరిని ప్రేమించాడు, ఎవరిపైన ఆధారపడ్డాడు. ఇది మనము దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేస్తే యోసేపు ఫలించాడు. ఫలించి తన దేశమునకంతా కూడా ఫలభరితముగా ఉన్నాడు. యోసేపును దేవుడు హెచ్చించాడు, దేవుడు ఆశీర్వదించాడు. తన కుటుంబంతో పాటు తన దేశాన్ని సక్రమంగా పరిపాలించడానికి, తన దేశంలో నమ్మకముగా ఉండునట్లు, నమ్మకమైన ప్రయోజనాలు కలిగినట్లు యోసేపు ఫలించి అభివృద్ధి చెంది తన దేశ ప్రజలకు పరిపాలన చేశాడు. ఏ విధంగా పరిపాలన చేశాడు? ఆయన ఫలించడానికి ఏమి కలిగి ఉన్నాడు? ఆయన ఫలించడానికి దేవుడు తనను చేర్చుకోవడానికి యోసేపు జీవితంలో ఏమన్నదో మనం కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాం. ఆది కాండము 37వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. ఆది కాండము 37వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే,
థ్యాంక్ యూ లార్డ్. యాకోబు వంశవాళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండేడు. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. ఇక్కడ యోసేపు మనకు ఏ విధంగా కనపడుతున్నాడంటే, ఈ 2వ వచనంలో మనం చూస్తే యోసేపు 15 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచున్నాడు. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రికి యొద్దకు తెచ్చుచుండువాడు. ఇక్కడ యోసేపును మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోసేపు ఏ విధంగా కనపడుతున్నాడంటే, తన అన్నదమ్ముల చెడుతనము, తన అన్నదమ్ముల చెడ్డ మాదిరి, తన అన్నదమ్ములు చేయు చెడ్డ క్రియలన్నిటినీ కూడా తన తండ్రికి చెప్తున్నాడు. ఇక్కడ యోసేపు కోసం మనము ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఇక్కడ యోసేపు నిజాయితీపరుడుగా ఉన్నాడు. కప్పిపుచ్చే వ్యక్తిగా లేకుండా తన అన్నదమ్ములను సక్రమమైన మార్గంలో పెట్టుకోవడానికి నిజాయితీ గల వ్యక్తిగా యోసేపు కనబడుతున్నాడు. తన తండ్రికి చెప్తున్నాడు ఏమనంటే, అన్నలు లేకపోతే తన కుటుంబము చెడ్డ మాదిరిలో ఉన్నది, చెడుతనములో ఉన్నది, లేకపోతే కుటుంబం అంతా కూడా చెడు మాదిరి కలిగి ఉన్నది అని తన తండ్రికి సమాచారం ఇస్తున్నాడు. ఎందుకు సమాచారం ఇస్తున్నాడంటే, అతడు నిజాయితీ కలిగిన వ్యక్తి కనుక, తనలో చెడుతనము లేదు కనుక, తన తండ్రికి భయపడే వ్యక్తి, అదే మాదిరిగా దేవునికి భయపడే వ్యక్తి కనుక సక్రమమైన మార్గంలో నడిపించడానికి యోసేపు ప్రయత్నిస్తూ తన తండ్రికి సమాచారాన్ని ఇస్తున్నాడు. ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఈనాటి సంఘములలో, ఈనాటి క్రైస్తవ సమాజంలో ఇతరుల మీద చెప్పడానికి, ఇతరుల మీద చాడీలు కొండేలు చెప్పడానికి ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రభువు ఏం చెప్తున్నాడంటే, మొదట నీ కంటిలో ఉన్న నలుసును తీసివేసుకోమంటున్నాడు. ప్రభువు చెప్పు మాట ఏమిటంటే, మొదట నీ కంటిలో ఉన్న నలుసును తీసివేసుకొని నీవు నీతిమంతుడిగా నిజాయితీగా ఉండి, అప్పుడు ఇతరుల జీవితాల్లో ఆ దూలము లాంటివి ఏదైనా ఉంటే తీసివేయమంటున్నాడు. ఈ విషయాన్ని మర్చిపోయి నీతిమంతులుగా నిజాయితీ పరులుగా ఉండకుండా ఇతరుల మీద చాడీలు చెప్పడానికి, ఇతరుల మీద కొండములు చెప్పడానికి సంఘ విశ్వాసులు పరిగెత్తుతున్నారు. గురి యొద్దకు పరిగెత్తినట్టుగానే చెడ్డ మాదిరిలో పరిగెత్తే బిడ్డలుగా ఉన్నారు. పౌలు భక్తుడు ఒక గురి కలిగి ఉన్నాడు. ఏమి గురి అంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను యేసు యొద్దకు, యేసు పరిచర్య నిమిత్తము అది తుదముట్టించాలి, కడముట్టించాలి. ప్రభు పరిచర్యను, దేవుని సేవను, సర్వలోకమునకు సువార్తను ప్రకటించాలి. సర్వ సృష్టిని దేవునికి బహుమానముగా, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మార్చాలని పౌలు భక్తుడు ఒక గురి కలిగి ఉన్నాడు. ఈనాటి భక్తులు దేని పట్ల గురి కలిగి ఉన్నారంటే, వారి జీవితంలో నీతి నిజాయితీలు పక్కన పెట్టారు. వారి జీవితంలో నీతి నిజాయితీలు పక్కన పెట్టి అబద్ధములతో, అసూయతో, స్వార్థముతో ప్రజలను ప్రక్కద్రోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ యోసేపు జీవితం కోసం మనము ఆలోచన చేస్తే, ఎందుకు యోసేపు ఫలించని కొమ్మగా మారాడంటే,
తన కుటుంబాన్ని మార్చుకోవడానికి, తన అన్నదమ్ములను చెడ్డమాదిని మార్చుకోవడానికి తన తండ్రికి సమాచారం ఇస్తూ, దేవునికి ఏ విధంగా అయితే యోసేపు ఇష్టముగా జీవిస్తున్నాడో వారిని కూడా ఆ దశలో మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ తన కుటుంబానికి, తన అన్నదమ్ములకు యోసేపు మాదిరి నచ్చలేదు. ఎందుకంటే నిజాయితీగా, నీతిమంతుడిగా దేవుని కొరకు ఆ బిడ్డలను తయారు చేయాలని ఆశపడినప్పుడు కుటుంబం అంతా ద్వేషించింది, వ్యతిరేకించింది. అందుని బట్టే యోసేపును గుంటలో పడవేశారు. ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా నిజాయితీ కలిగిన వ్యక్తిగా, నమ్మకమైన వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనం, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. ఇక్కడ మొట్టమొదటిది యోసేపు జీవితము ఫలించడి కొమ్మ అని చెప్పాను. యోసేపు జీవితము ఫలించడి కొమ్మ అవడానికి లక్షణాలు మనం చూస్తున్నాము. మొట్టమొదటి లక్షణం ఏంటంటే నిజాయితీ కలిగిన వాడు అని చెప్పాను. రెండవ లక్షణము నమ్మకముగా ఉన్నవాడు. ఏ విధంగా నమ్మకంగా ఉన్నాడంటే ఆదికాండం 39వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివాము. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. ఇక్కడ ఆ రాజు సమస్తానికి యోసేపుకి అప్పగించేశాడు. ఎంత నమ్మకముగా ఉంటే యోసేపుకి సమస్తాన్ని అప్పగిస్తాడు. నమ్మకమైన వ్యక్తుల కోసము ప్రభువు చూస్తున్నాడు. నమ్మకముగా తన పరిచర్యలో నిలబడే వ్యక్తుల కోసము ప్రభువు చూస్తున్నాడు. నమ్మకముగా నిలబడాలంటే కొంతమంది వ్యక్తులు ఏ విధంగా జీవిస్తారంటే, ఆదివారము ఆరాధన ఉందనుకో, ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఏది ఉన్నప్పటికీ కూడా ఆరాధనను కోల్పోరు. అంత మాత్రమే కాదు, ప్రభువుకు మొదట ప్రాధాన్యత ఇస్తారు. ప్రభువుకు మనం నమ్మకంగా ఉంటే ప్రభువు మన జీవితంలో మేలు చేస్తాడు. ప్రభువుకు మనకు నమ్మకముగా లేకపోతే ప్రభు మన జీవితంలో చేసే కార్యాలు మనం చూడలేము, అవి మనము పొందుకోలేము. యోసేపు నిజాయితీపరుడిగా ఉన్నాడు, నమ్మకముగా ఉన్నాడు, రాజుకు నమ్మకముగా ఉన్నాడు. కనుక రాజ్యంలో ఉన్న ధనమును, రాజ్యంలో ఉన్న ఆస్తులను సమస్తమును ఆ రాజు యోసేపు చేతికి అప్పగించి, రాజు ఏం చేస్తున్నాడంటే తింటున్నాడు. ఎంత ఆస్తుందో, ఏమొస్తుందో, ఏమి పోతుందో కూడా కనీసం లెక్క కట్టట్లేని అంత నమ్మకముగా యోసేపుకి అప్పగించాడు. ఏమున్నదో ఏమి లేదో కూడా విచారించట్లేదు, అడగట్లేదు. అంత నమ్మకంగా యోసేపు ఉన్నాడు. కనుక అతడు ఫలించడి కొమ్మగా ఉన్నాడు. అతడు ఫలించడి కొమ్మగా దేవుడు తీర్చిదిద్దగలిగాడు. మూడవదిగా 39వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో నేను. ఇక్కడ ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, మొట్టమొదటిది నిజాయితీ కలిగిన వాడని చెప్పాను, రెండవది నమ్మకము కలిగిన వాడని చెప్పాను, నమ్మకముగా ఉన్నవాడు. మూడవది పవిత్రత కలిగి జీవించిన వాడు. పవిత్రత ఏ విధంగా జీవించాడంటే, తన యజమానుని భార్య యోసేపును సైనించమని, యోసేపును పాపంలో పడవేయడానికి, యోసేపు ద్వారా ఏదో పొందాలని ప్రయత్నించింది. కానీ యోసేపు ఏమంటున్నాడంటే,
ఈ ఇంటిలో సమస్తము నాకు అప్పగించాడు. ఆ యజమానుడు ఈ ఇంటిలో సమస్తము అన్నిటినీ నాకు అప్పగించాడు. నీవు యజమానిని భార్య, నిన్ను నాకు అప్పగించలేదు అని పాపమునకు ప్రేరేపించినప్పటికీ కూడా పాపము నుండి పారిపోయాడు. యోసేపు పాపము నుండి పారిపోయాడు కనుక పవిత్రత కలిగి జీవించాడు. 9వ వచనంలో, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమాని భార్యతో చెప్పాను. సమస్తాన్ని అన్ని ఆ ఇంటిలో ఇచ్చాడు, కానీ నిన్ను నాకు అప్పగించలేదు. నీ పైన నేనేమి చేయను, చేసి దేవునికి విరోధముగా నేను ఉండను. దేవునికి దృష్టిలో నేను పాపం చేసే వ్యక్తినిగా ఉన్నాను. ఒకవేళ నేను పాపం చేస్తే దేవునికి దూరం అయిపోతానేమో. ఒకవేళ నేను నమ్మకమైన వ్యక్తికి, నమ్మకమైన దేవుడికి నేను ద్రోహం చేస్తే నా బ్రతుకు హతలకుతలమైపోద్దేమో. నా అన్నదమ్ములు నా కుటుంబం వదిలిపెట్టినప్పటికీ కూడా నాకు దేవుడు తోడుగా ఉండి సమస్తాన్ని నా పట్ల జరిగించాడు. నా కలభావాల ద్వారా, నా దర్శనాల ద్వారా నా కుటుంబానికి చెప్పినప్పుడు నన్ను ద్వేషించి త్రోసివేసింది దేవుడే నాకు సహాయం చేసిన దేవుడు. నేను దేవుడికి దుష్కార్యం ఏ విధంగా చేయగలను, దేవుడికి ద్రోహం ఏ విధంగా చేస్తాను, దేవుడికి నేను ఈ పాపం చేసి దూరం అయిపోవను. వ్యక్తిగత ఆలోచనలకు వచ్చాడు. వ్యక్తిగత ఆలోచనలకు వచ్చి ఆ పాపము జోలికి పోకుండా పారిపోయాడు. యోసేపు పారిపోయాడు కనుక పవిత్రతగా కలిగి జీవించాడు. పవిత్రముగా ఉన్నాడు. పవిత్రముగా ఉండి ఎంత ప్రేరేపించినప్పటికీ కూడా, ఎన్ని మార్లు యజమాని భార్య ఏదో చేయాలని ఆశపడినప్పటికీ కూడా యోసేపు ఎక్కడా కూడా చిన్న అవకాశం ఇవ్వలేదు. యోసేపు అందుకుని ఫలించడి కొమ్మగా దేవుడు దీవించాడు, దేవుడు హెచ్చించాడు, దేవుడు ఆశీర్వదించాడు. 41వ అధ్యాయము 38వ వచనం చదువుతారా? 41వ అధ్యాయము 38వ వచనము. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులు కనుగొనగలమా అని అడిగాడు. 41వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తే, అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని. ఇక్కడ యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మ నడిపింపు కలిగిన వాడు. దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి అతనిలో ఉన్నది కనుక పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని నడిపించాడు. ఏ విధంగా నడిపించాడంటే, కలల భావం చెప్పాడు. దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు రామోయే సంగతులను గురించి చెప్పాడు. యోసేపు చేసినదంతా కూడా సఫలమైనది. యోసేపు ఏది చేస్తే దేవుని ఆత్మ నడిపింపు ద్వారా ఏ కార్యాన్ని అయితే చేస్తున్నాడో ప్రతిదీ కూడా దేవుడు సఫలం చేశాడు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు, దేవునికి నమ్మకముగా ఉన్నాడు, దేవునికి నిజాయితీగా ఉన్నాడు, పవిత్రత కలిగి జీవించాడు. అందును బట్టి దేవుని ఆత్మ కలిగి ఆయన చేసే క్రియలన్నిటిలో కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుని ఆత్మ, దేవుని శక్తి మనల్ని నడిపించాలంటే, దేవుని ఆత్మ నడిపింపు మనలో ఉండాలంటే, అది నువ్వు దేవునికి ఎంత భక్తిగా జీవిస్తే, దేవునికి ఎంత ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తావో అప్పుడే దేవుని ఆత్మ శక్తి నీలో ఉంటుంది. దేవుని ఆత్మ నడిపింపు కాకుండా నీ తెలివితేటలతోనో, నీ జ్ఞానముతోనో, లేకపోతే ఇల్లోకి ప్రజలు చూపించిన జ్ఞానము, వాటిని బట్టి నీవు అతిశయిస్తూ ప్రజల ముందుకు వస్తే నీవు అవమానం పొందే వ్యక్తిగా ఉంటావు. ఎప్పుడైతే నీలో దేవుని ఆత్మ ఉంటుందో,
ఎప్పుడైతే దేవుని శక్తి నీలో నడుస్తుందో, దేవుని ఆత్మ నడిపింపు ద్వారా దేవుని వాక్యాన్ని కానీ, ఆరాధన కానీ, మాటల్లో కానీ, ఏ విషయంలో అయినా ప్రభు మహిమపరచబడతాడు, ప్రభు మహిమపరచబడతాడు, ప్రభు ఘనపరచబడతాడు. అందును బట్టి ఆ ఘనత మరలా నీకు దేవుడిస్తాడు. ఆత్మ నడిపింపు నీలో ఉండాలి. దేవుని ఆత్మ నడిపింపు యోసేపు జీవితంలో ఉన్నది. దేవుని ఆత్మ కలిగిన వాడు. ఎందుకంటే పాపము ఆయన జీవితంలో లేదు. పవిత్రముగా జీవించాడు, నమ్మకముగా జీవించాడు. పాపమునకు ఎక్కడ చోటు ఇవ్వలేదు. ఎక్కడా కూడా అపనమ్మకముగా లేడు. ఎక్కడా కూడా అపనమ్మకముగా లేడు. నాలుగవదిగా దేవుని ఆత్మ కలిగిన వాడు. ఐదవదిగా ఆదికాండము 41వ అధ్యాయం 39వ వచనం చదువుతారా? 41వ అధ్యాయం 39వ వచనము. మరియు ఫరో, దేవుడిని అంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. థ్యాంక్ యూ లార్డ్. ఈ 41వ అధ్యాయము 39వ వచనంలో మనం చూస్తే, మరియు ఫరో, దేవుడు ఇంతయో నీకు తెలియపరచను గనుక నీ వల్లే వివేక జ్ఞానములు గలవారెవరును లేరు. ఇక్కడ యోసేపు జ్ఞానము కలిగిన వ్యక్తి. జ్ఞానమిచ్చేది ఎవరు? జ్ఞానమిచ్చేది ప్రభు అయిన యేసుక్రీస్తే, తండ్రి అయిన యెహోవా దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. జ్ఞానమును ఆయన మాత్రమే ఇస్తాడు. వివేక జ్ఞానములు, తెలివితేటలు సమస్తము ఆయన గుప్తములై ఉన్నవి. ఆయన ఇస్తేనే. ఈ లోక జ్ఞానము కాదు నీకు కావలసినది. ఈ లోక మాదిరి బ్రతకటము కాదు నీకు కావలసినది. ప్రభువిచ్చే జ్ఞానము, పరిశుద్ధ జ్ఞానము, వివేకమైన జ్ఞానము, అవి ఉంటే దేవుడు ఒక ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాడు. ఇల్లొక మాదిరిగా, ఇల్లొక తెలివితేటలను ప్రదర్శిస్తూ దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు నీలో లేకపోతే నీవు ఎన్ని తెలివితేటలు, ఎన్ని కుయుక్తులు చేసినా కూడా ఈ లోకంలో పడిపోతావు. ఈ లోకంలో నీవు తట్టుకోలేవు. ప్రభు ఆత్మ నడిపింపు నీలో ఉన్నది కనుక ప్రభువే వివేక జ్ఞానములు ఇచ్చేది ఆయనే. జ్ఞానము ఆయన వశము, జ్ఞానం ఆయన ఇచ్చేదే. సామెతల గ్రంథంలో చెప్తాడు, ఎవరికైనా జ్ఞానం లేని ఎడల ఆయన అడిగితే జ్ఞానం ఇచ్చే దేవుడు. ఈ పరిశుద్ధ గ్రంథము చదువుట వలన, ఈ దైవ గ్రంథమును దినదినము ధ్యానించట వలన జ్ఞానాన్ని ఆయనే ఇస్తాడు. వివేకమైన జ్ఞానము. వివేకం అంటే ఏమిటో ఒకసారి మీకు తెలియజేశాను. వివేకమైన జ్ఞానం ఇచ్చేది ఆయనే. వివేక జ్ఞానములు ఆయన వశమే. ఇక్కడ యోసేపు జీవితంలో మనం చూస్తే, యోసేపు జ్ఞానము కలిగిన వాడు. జ్ఞానము కలిగిన వాడు. అజ్ఞానం ఉన్నది కనుక జ్ఞానముతో ఆయన నింపాడు కనుక దేవుడు మరి ఆ కుటుంబాన్ని, లేకపోతే ఆ యజమానుడు, ఆ రాజు, అదంతా కూడా యోసేపు చేతికి అప్పగించాడు. యోసేపు చేతికి అప్పగించాడు. ఆరవదిగా 41వ అధ్యాయము ఆదికాండము 49వ వచనం చదువుకుందాం. 41వ అధ్యాయము 49వ వచనం. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేసెను. ఇక్కడ యోసేపు ఏం చేస్తున్నాడంటే, యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. ఎందుకు పోగు చేస్తున్నాడు? యోసేపు ఒక సిద్ధపాటు కలిగిన వ్యక్తి. ఆ రాజ్యమునకు, ఆ దేశమునకు ఏదైతే అవసరమై ఉన్నదో ఆ దేశంలో ఆహారం కోసం సమకూరుస్తున్నాడు, సిద్ధపాటు పడుతున్నాడు. మరలా సరిపోదేమో, ఇవి తక్కువ వస్తాయేమో అని సిద్ధపాటు అంటే ఈ దినము నా సేవకులు ఒక వాక్యాన్ని ప్రజలకు చెప్పడానికి
అనేక గంటలు సిద్ధపడుతూ ఉంటారు. ఒక ఆరాధన చేసే ఆరాధకుడు ఎంతో శ్రమిస్తూ ఆరాధన కోసం ఎంతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఒక మ్యూజిషియన్ లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే బిడ్డలు ఆ పాట కోసం ఎంతో కష్టపడి నేను ఇలాగ ప్లే చేయాలని ఎంతో సిద్ధపాటు కలిగి ఉంటారు. ఇక్కడ యోసేపు కూడా ఆ రాజు సమస్తాన్ని అప్పగించాడు. ఆ రాజ్యంలో అవసరమైన ఆహారం కోసము యోసేపు సిద్ధపాటు మనస్సు కలిగిన వాడు, సిద్ధపాటు కలిగిన వ్యక్తి. ఆ రాజ్యం కోసము ఆ పై వచనాల్లో మనం చూడవచ్చు, ఐగుప్తు దేశమందును 7 సంవత్సరములు ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణంలో దాన్ని నిల్వ చేసెను. యోసేపు సిద్ధపాటు కలిగి ఉన్నాడు కనుక రాబోయే దినముల్లో మరలా అవసరమైతదేమో అని సమస్తాన్ని సిద్ధపరుస్తున్నాడు, సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఈ దినమున మన హృదయాలు సిద్ధపాటు కలుగ చేసుకోవాలా? దేనిలో సిద్ధపాటు కలుగ చేసుకోవాలా? ఆదివారం వస్తుందంటే ఆదరా బెదరా బయలుదేరే భక్తులుగా మనం ఉండవద్దు. ఈ ఆదివారం ఆరాధన కోసము దేవుని చిత్తమైతే ఒక దినమున మీకు తెలియజేస్తాను. ఆదివారము ఆరాధనలోకి మనము ప్రవేశించాలంటే, ఆదివారము ఆరాధనలోకి మనం రావాలంటే శనివారం ఎంత సిద్ధపాటు మనసు కలిగి జీవించాలో, మన జీవితము ఎంత సిద్ధపడి ఉండాలో మీకు తెలియజేస్తాను. ఒక ఆదివారం మన ఆదివారం విశిష్టత కోసము మీకు తెలియజేస్తాను. దేవుని చిత్తమైతే ఆదివారం అనేది ఒక ప్రాముఖ్యమైన దినము, అది దేవుని దినము. ఇక్కడ యోసేపు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఏంటంటే ఆదివారము ప్రభువు దినము, ఆదివారము విశ్రాంతి దినము, ఆదివారము పునరుద్ధాన దినము, అది ప్రభువుకి ఇష్టమైన దినము. అందును బట్టి నువ్వేం చేయాలంటే శనివారమే నీవు సిద్ధపాటు కలిగి జీవించాలి. దేనిలో సిద్ధపాటు పడాలంటే ఆదివారం ఉదయాన్నే లెగిసి ఐరన్ చేసుకోవడం, బట్టలు సర్దడం, లేకపోతే అప్పటికప్పుడు లేచి పరిగెత్తుకుని రావడం, ఇది కాదు. మందిరము 10:30 కంటే 10:20కే మందిరంలోకి రావాలి. వీలైతే 10 గంటలకే వచ్చి మందిర పనులు చేసి దేవుని మహిమపరచాలా. ఆదివారపు విశిష్టత కోసము రాబోయే దినముల్లో మీకు తెలియజేస్తాను. ఇక్కడ యోసేపు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఎన్ని సంవత్సరములకు సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరంలో ఆ భూమి బహువిరిగా పండిను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరాల ఆహారం అంతయు అతడు సమకూర్చుతున్నాడు. 7 సంవత్సరాలకు సరిపడా ఆహారం అంతా యోసేపు సిద్ధపరుస్తున్నాడు. యోసేపు సిద్ధపాటు కలిగిన వ్యక్తి కనుక అతను ఫలించడి కొమ్మగా ఉన్నాడు. యోసేపు అనగా కూడబెట్టుట, అభివృద్ధి నొందుట అని అర్థమని మీకు చెప్పాను. యోసేపు ఓట యొక్క ఫలించడి కొమ్మ అవ్వడానికి లక్షణాలు ఇవి, ఇంకా ఉన్నవి అనేకమైనవి మీకు చెప్తాను. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో సాయనింపమని చెప్పగా అతను తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఇక్కడ 39వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రంలో ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాను. ఇక్కడ యోసేపు పాపమును చూసి పారిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యోసేపు పాపమును చూసి పారిపోయాడు. ఈ దినములలో మనకు ఒక ఆలోచన రావచ్చు. ఏమని ఆలోచన రావచ్చు అంటే, యోసేపు ఒకవేళ రాజు భార్య యజమాని భార్యతో సైనిస్తే జీవితము సెటిల్ అయిపోతుందని చెడ్డ ఆలోచనలు, చెడ్డ మాదిరిగా బ్రతికే భక్తులకు, విశ్వాసులకు, అన్య ప్రజలకు ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, యోసేపు పాపమును చూసి పారిపోయాడు. యోసేపు పాపమును చూసి పారిపోయాడు కనుకే అతను ఫలించడి కొమ్మగా ఉన్నాడు.
యోసేపు ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. పాపము తన జీవితంలో ప్రవేశించడానికి పాప మార్గాలు, సాతాను శక్తులు ఎన్ని ప్రయత్నించినప్పటికీ కూడా యోసేపు ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. యోసేపు ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. అందును బట్టి ప్రభుకి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథము ప్రథమ జ్యోతి ఎవరంటే యోసేపే. ప్రథమ జ్యోతి ఎవరంటే యోసేపే. పాపము రానివ్వలేదు. యోసేపు జీవితంలో పాపము రానివ్వలేదు. పవిత్రముగా కాపాడుకున్నాడు. 39 అధ్యాయం 13 వచనం కూడా మనం చూస్తే, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు. ఇక్కడ 13 వచనంలో అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుంటా ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి. ఇక్కడ పాపము చేయడానికి ఆ యజమానిని భార్య ప్రయత్నిస్తుంది. యోసేపు అపవాది నుండి తప్పించుకుని పారిపోతున్నాడు. సాతాను నుండి తప్పించుకుని పారిపోతున్నాడు. సాతాను నుండి అపవాది చేసే ఆ చెడ్డ ఆలోచనల నుండి తప్పించుకుని యోసేపు పారిపోతున్నాడు. అపవాది నుండి తప్పించుకునే లక్షణము కలిగిన వ్యక్తి యోసేపు. పాపము నుండి లేకపోతే అపవాది నుండి తప్పించుకునే లక్షణము కలిగిన వ్యక్తి యోసేపు. యోసేపు యోసేపు జీవితము మన ముందు దేవుడు ఎందుకు ఉంచాడంటే మనల్ని ఇంకా దేవునిలో బలపడ్డానికి. దేవుడు మరి యోసేపుని ఏ విధంగా ఫలించడి కొమ్మగా చేశాడో, యోసేపుని ఏ విధంగా అభివృద్ధి పరిచాడో, యోసేపుని ఏ విధంగా ఆశీర్వదించి రాజ్యమునకు రాజుగా లేకపోతే ఆ ప్రజలందరినీ పరిపాలన చేయడానికి ఏ విధంగా అయితే నియమించాడో, యోసేపు జీవితము మన ముందు ఒక ఉదాహరణగా ఉంచబడింది. యోసేపులాగా నిన్ను నన్ను దీవించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. యోసేపులాగా నీవు నేను జీవిస్తే ప్రభు మనల్ని గణపరచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. యోసేపు జీవితము దేవునికి నమ్మకముగా ఉన్న వ్యక్తి, దేవునికి నిజాయితీగా ఉన్న వ్యక్తి, పవిత్రత కలిగిన జీవించిన వ్యక్తి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, జ్ఞానము కలిగిన వ్యక్తి, సిద్ధపాటు కలిగిన వ్యక్తి, పాపం చూసి పారిపోయిన వ్యక్తి. అందును బట్టి ప్రభువు యోసేపును దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ఈ దినమున ప్రభువు మనల్ని హెచ్చించాలంటే, ప్రభువు మనల్ని ఫలించని కొమ్మగా ఉంచాలంటే, మన ద్వారా అనేక మంది ఆశీర్వాదాలు పొందాలంటే, అనేక మంది మేలులు పొందాలంటే, మనము ఈ లోకములో ఒక ఫలింపగలిగిన వ్యక్తిగా ఉండాలంటే మన జీవితము ఏ విధముగా ఉండాలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనల్ని మనము సరి చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మన హృదయాలు మనం ఒకసారి పరీక్షించుకొని దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఇకనైనా పాత జీవితాన్ని వదిలిపెట్టేయండి. ఆ రోతకరమైన జీవితము, ఆ సాతాను క్రియలతో, అపవాది శక్తులతో, చీకటి బంధకాలతో, ఈ లోక కార్యక్రమాలు, ఈ లోక క్రమములో ఉన్నారేమో, ఈ దినమునైనా వదిలిపెట్టేయండి. సహోదరులారా, వదిలిపెట్టేసి నా దగ్గరికి వస్తారా? మీ హృదయాన్ని నాకు ఇస్తారా? మీ హృదయంలో నాకు చోటిస్తారా? మీ చెయ్యి నాకు అందిస్తారా అని ప్రభువు అడుగుతున్నాడు. ప్రభువు అడుగుతున్నాడు. యోసేపులాగా నిన్ను ఫలించడి కొమ్మలాగా చేస్తాను. యోసేపు జీవితం అయితే ఏ విధంగా అయితే కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందో, రాజ్యమునకు ఆశీర్వాదకరంగా ఉందో, ఆ దేశమునకు ఆశీర్వాదకరంగా ఉన్నదో, నిన్ను కూడా ఆశీర్వాదకరంగా చేస్తానంటున్నాడు. ప్రభువు చెప్పిన మాటకు, ప్రభువు చెప్పిన ఆలోచనలకు, ప్రభువు చెప్పిన ఆజ్ఞలకు లోబడి ప్రభు మాటను ప్రేమించి ప్రభువుకు నీ హృదయంలో స్థానం ఇస్తే, ప్రభువుకి నీ హృదయంలో నమ్మకముగా వ్యక్తిగా ఉంటే ప్రభువు నిన్ను గొప్పగా హెచ్చించే వ్యక్తిగా ఉంటాడు. ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనంలో మనం చూద్దాము. ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, కానీ యోసేపు కృంగిపోవట్లేదు. ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనము, అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించి అతడు అక్కడ చెరసాలలో ఉండేది. ఇక్కడ
సరసాల్లో ఉండుటకు సిద్ధపడిన వాడు, కానీ పాపము చేయుటకు సిద్ధపడిన వాడు కాదు. ఆ యజమానుని భార్యతో పాపము చేయకుండా పారిపోయాడు. ఆ యజమానుని భార్య యోసేపు మీద పగబట్టి కక్ష కట్టి సరసాల్లో వేయించింది. అయినప్పటికీ ఎక్కడ నిరుత్సాహపడలేదు యోసేపు, అయినప్పటికీ ఎక్కడ కృంగిపోలేదు యోసేపు, అయినప్పటికీ పాపము చేస్తానని ప్రేరేపించబడలేదు. సరసాల్లో వేసినప్పటికీ కూడా నీతో సైనిస్తాను, నీతో పాపం చేయడానికి ఇష్టపడుతున్నానని యోసేపు ఒప్పుకోలేదు. యోసేపు నేను సరసాల్లో ఉండడానికైనా సిద్ధమే, కానీ పాపము చేయను, పాపము చేయను, పాపము చేయను, పాపము చేయటకు సిద్ధపడలేదు. యోసేపు జీవితము అది మన ముందు ఉంచాడు. ఈ దినమున డబ్బుల కోసము, ఆస్తుల కోసము, ధనము కోసము, కారుల కోసము, బంగ్లాల కోసము అనేక మంది స్నేహం చేస్తారు. అనేక మంది చెడు వ్యసనాలకు బానిసైపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యవన బిడ్డలారా, యవన స్త్రీలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యవన కాలంలో మీరు దేవుని కాడిని మోసే వ్యక్తులుగా ఉండాలా. యవన బిడ్డలకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, ఈ దినమున ఈ లోకములో అనేక మంది యవన బిడ్డలు డబ్బును చూస్తూ, బంగ్లాలు చూస్తూ, ఆస్తులను చూస్తూ సంతోషము, కోరికలు తీర్చుకోవడానికి పరిగెడుతున్నారు. కోరికలు తీర్చుకోవడానికి పరిగెడుతున్నారు. తన శరీరాన్ని సంతృప్తిపరచుకోవడానికి, తన శరీరము ప్రేరేపించిన కోరికలను తీర్చుకోవడానికి పరిగెత్తుతూ ఉన్నారు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరులారా, ఆత్మీయ విశ్వాసులారా, మిమ్మల్ని ప్రభువు హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, యోసేపు పాపమునకు పారిపోయాడు, పాపము చేయకుండా పారిపోయాడు. సరసాలను ప్రవేశించినా కూడా పాపము చేయడానికి ఒప్పుకోలేదు. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ దినమున యవన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంగమ, ఆత్మీయ విశ్వాసులారా, దేవుడు నేరుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రభువు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, యోసేపు పాపమును చేయకుండా పారిపోయాడు. యోసేపు జీవితము పాపము చేయడానికి ఇష్టపడలేదు. పాపము ఆయన జీవితంలో రావడానికి ఏ అవకాశము ఇవ్వలేదు. ఈ దినమున యవన బిడ్డలారా, ఈ లోకపు సంతోషము కోసము, నీ శరీరము సంతోషము కోసము, నీ కోరికలు తీర్చుకోవడానికి, లేకపోతే నువ్వు ధనము సంపాదించుకోవడానికి చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నావేమో, చెడ్డ స్నేహాలు కలిగి ఉన్నావేమో, చెడ్డ మాదిరి బ్రతుకుతున్నావేమో. ప్రభువు చూస్తున్నాడు. ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నాడు. యోసేపులాగా నీతిమంతుడిగా జీవిస్తావా? యోసేపులాగా పవిత్రతగా ఉంటావా? యోసేపుని చెరసాలలో వేసినా కూడా పాపమునకు అవకాశం ఇవ్వలేదు. నీకు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా పాపమునకు చోటు ఇవ్వద్దు. ఎక్కడ కూడా పాపమునకు దారి ఇవ్వద్దు, అవకాశం ఇవ్వద్దు. యవన బిడ్డలారా, దేవుడు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. యవన దశలో ఉన్న బిడ్డలు, వివాహమైన బిడ్డలు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాపమునకు చోటివ్వద్దు. యోసేపు నీతిమంతుడిగా బ్రతికాడు, పాపమునకు చోటివ్వలేదు కనుక ఫలించడి కొమ్మగా, ఫలించడి ఓటగా అభివృద్ధి చేశాడు, ఆశీర్వదించాడు. ఆదికాండము 39వ అధ్యాయము 13వ వచనము. ఆదికాండము 39వ అధ్యాయము 13వ వచనము. అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడని అతడు మనల్ని ఎగతాళి చేయటకు ఒక హెబ్రీని మన ఎదురు తెచ్చాడు. ఇక్కడ మనము వచనంలో మనం చదివితే, ఆ యజమాని భార్య యోసేపును ఎంత ఇబ్బంది పెట్టినా కూడా యోసేపు దేవునికి సమర్పించుకున్నాడు. యోసేపు జీవితము ప్రభువుకి ప్రతిష్ఠించుకున్నాడు. యోసేపు జీవితము ప్రభువు చిత్తము నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడు కనుక ఇక్కడ శోధన వచ్చినప్పుడు ప్రభువు నిమిత్తం సావడానికి సిద్ధపడ్డాడు. ప్రభువు నిమిత్తం సావడానికి సిద్ధపడడం ఏంటంటే మీకు ఆలోచన రావచ్చు. ఆ యజమానుని భార్య, ఒకవేళ యోసేపు యజమాని భార్యతో సైనించకపోతే యజమానుని భార్య యోసేపుని ఏదైనా చేయగలదు.
అవసరమైతే చంపించగలదు, అవసరమైతే ఏదైనా చేయగలదు. ఎందుకంటే రాజ్యాధికారము ఆమె చేతిలో ఉంటుంది కనుక తన వ్యక్తులను పిలిచి, తన సైన్యాన్ని పిలిచి యోసేపును ఏదైనా చేయవచ్చు. అయినప్పటికీ యోసేపు ప్రభువు నిమిత్తము, ప్రభు కొరకు జీవించిన నిమిత్తము, ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్నందున సావడానికైనా సిద్ధపడ్డాడు. యోసేపు మీద లేనిపోని మాటలు ఎన్నో చెప్పించింది, లేనిపోని ఆరోపణలు ఎన్నో చేయించింది యజమానుని భార్య. కృంగిపోలేదు. నిందలు వస్తున్నాయా, అవమానాలు వస్తున్నాయా, అవహేళన చేస్తున్నారా, అపహాస్యం చేస్తున్నారా, నిన్ను చూసి నవ్వుకుంటున్నారా, నవ్వుకొని, నిన్ను చూసి అపహాస్యం చేస్తున్నారా, చేసుకొని, నీ పైన నిందలేస్తున్నారా, వేసుకొని, ప్రభువు చూస్తున్నాడు. ఎందుకంటే ప్రభు గొప్ప దేవుడు. నీ నిందలన్నింటినీ, నీ అవమానాలన్నింటినీ ఆయనే, నీ కన్నీటి బాష్పాలన్నింటినీ తుడిచే దేవుడు ఆయనే. నీ నిందలను, అవమానాలను అన్ని కూడా ఒక దినాన పూదండగా మారుస్తానంటున్నాడు. నీ నిందలన్నిటినీ, నీ అవమానాలన్నిటినీ కూడా ఒక దినాన నీవు మోసిన నిందలన్నిటినీ కూడా, అవమానాలన్నిటినీ కూడా ప్రభువు పూదండగా మారుస్తానంటున్నాడు. నీ నిందలన్నీ కూడా తుడిచే దేవుడు ఆయనే. నిందలన్నింటినీ కూడా తుడిచే దేవుడు ఆయనే. థ్యాంక్ యూ జీసస్. నా ముఖములో దుఃఖమే ఉండనీయక, నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవమానాలన్నింటినీ కూడా ఆశీర్వాదముగా మార్చే దేవుడు, నిందలన్నింటినీ కూడా దీవెనలుగా మార్చే దేవుడు. ఆ దేవుడు ఉండగా నీవు భయపడవలసిన అవసరం లేదు. ఆ దేవుడు నీకు తోడుగా ఉండగా నీవు దిగుపడవలసిన అవసరం లేదు. చప్పట్లు కొడుతూ దేవుడిని స్తుతిద్దాం. నీ నిందలన్నింటినీ కూడా తీసే దేవుడు ఆయనే. ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నీలో వేసి ప్రతి అడుగులో నీవే నా దీపమై, నీలో వేసి ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే,
ఆరాధన నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. నా మురికి జీవితాన్ని ముఖ్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముఖ్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కన్నుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. హల్లెలూయా. ఇక్కడ యోసేపు జీవితంలో ఎన్ని అవమానాలు వచ్చినప్పటికీ, యోసేపు జీవితంలో ఎన్ని నిందలు వచ్చినప్పటికీ, యజమానుని భార్య ఎంత ప్రేరేపించినప్పటికీ, నిందలు ఆరోపణలు చేసినప్పటికీ కూడా యోసేపు ప్రభువు నిమిత్తము, ప్రభువు చిత్తాన్ని నెరవేర్చడం కోసము సావడానికైనా సిద్ధపడ్డాడు. నిందలను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, అవమానాలను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, అపహాస్యం చేసే విధానాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, బాధపడకు, భయపడకు. నువ్వు చేసేది ప్రభువు పని, నువ్వు చేసేది ప్రభువు పరిచర్య. దేనికి ఎప్పుడు కూడా భయపడకు. ప్రభువు ఒక దినాన్న నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఒక విత్తనాన్ని మనం విట్టినప్పుడు అది ఒక దినమున ఫలమైతే ఏ విధంగా ఇస్తుందో దేవుడు థ్యాంక్ యూ లార్డ్. దేవుడు నువ్వు చేసే ప్రతిదాన్ని కూడా ఒక దినమున చూస్తాడు. ఒక దినమున దానికి తగిన ప్రతిఫలము నీకు ఇవ్వడానికి దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ యోసేపు జీవితం కోసం మనం చూస్తున్నాం. యోసేపు జీవితంలో ఎన్ని అవమానాలు వచ్చినప్పటికీ, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ కూడా యోసేపు ఎక్కడ కూడా కృంగిపోవట్లేదు. యోసేపు ఎక్కడ కూడా బాధపడట్లేదు. ఎందుకంటే ప్రభువు ఆయనకి తోడుగా ఉన్నాడు. నిందలను, సమస్యలను వచ్చినప్పుడు కృంగిపోవద్దు, బాధపడవద్దు. అదేవిధంగా ఆదికాండము 41వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. త్వరగా వెళ్దాం, సమయం ఎక్కువవుతుంది కనుక. ఆదికాండము 41వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. ఇక్కడ యోసేపు ప్రభువుని గణపరిచాడు. యోసేపు ప్రభువుని గణపరిచాడు కనుక యోసేపుని ఫలించడి కొమ్మగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు.
యోసేపు ఏది చేసినప్పటికీ ప్రభు ఘనత కోరుకుంటున్నాడు. యోసేపు జీవితంలో దేవుని చిత్తానుసారముగా ఏది చేసినప్పటికీ కూడా యోసేపు దేవుణ్ణి మహిమపరచడానికి మాత్రమే, యోసేపు దేవుణ్ణి గణపరచడానికి మాత్రమే ఇష్టపడుతున్నాడు. ఈ పై వచనాల్లో చూస్తే యోసేపు చేసిన క్రియల వలన, యోసేపు చేసిన పనుల వలన ఆ ఫరో ఏమంటున్నాడంటే ఇది నీ వలన జరిగింది, లేకపోతే ఇది నీవే చేసావు అని చెప్తున్నాడు. కానీ యోసేపు ఇది నా వలన, నా శక్తి వలన జరిగినది కాదు, ఇది ప్రభు వలన జరిగింది, ప్రభువు నామంలో, యేసుక్రీస్తు నామంలో జరిగింది, ఆ తండ్రైన యెహోవా దేవుడు వలన మాత్రమే జరిగింది. ఇది నా శక్తిని బట్టి కాదు, నా బలమును బట్టి కాదు, నేను మాత్రము నిమిత్త మాత్రము, నేను ఎంత మాత్రము నిమిత్త మాత్రుడే. ప్రభువు శక్తి, ప్రభువు మహిమే, ప్రభువే ఘనత పొందాల. దేవుడు తన బిడ్డలకు చెప్పేది ఏమిటంటే, మందిరంలో లేకపోతే పరిచర్యలో, నీ కుటుంబ జీవితంలో నీవు ఏది చేసినప్పటికీ కూడా ప్రభువు మహిమపరచబడాలి. నీవు ఏ పనులు చేసినప్పటికీ కూడా ప్రభువుకు కనపరచబడాలి. వాక్యము చెప్పే ముందు నేను ఒక విషయాన్ని మీకు చెప్పాను. దేవుడు రాఫా రివైవల్ మినిస్ట్రీస్ చేసిన సేవా కార్యక్రమాలను బట్టి, పరిచర్యను బట్టి, దిక్కులేని వారికి, అనాథ పిల్లలకు, హార్ఫన్స్ కి, అనేక మంది బిడ్డలకు చేసిన పరిచర్యను బట్టి దేవుడు ఘనత మనకిచ్చాడు. ఎందుకంటే మనము వారికి చేసిన దాన్ని బట్టి ప్రభువును గణపరిచాము, వారికి చేసిన మేలులను బట్టి ప్రభువును గణపరిచాము. మనము మన శక్తిని బట్టి లేకపోతే మన బలమును బట్టి మనము అతిశయించట్లేదు. ఇక్కడ యోసేపు కూడా దేవుణ్ణి గణపరుస్తున్నాడు. యోసేపు దేవుణ్ణి గణపరుస్తున్నాడు కనుక నన్నైతే ఎవరైతే గణపరుస్తారో వారిని నేను గణపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుణ్ణి ఎవరైతే మహిమపరుస్తారో వారిని నేను మహిమపరుస్తానని ప్రభువు చెప్తున్నాడు. ఎవరైతే ఆయన గణపరిచారో ఆ ఘనత మరలా మనకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ యోసేపు ప్రభువును గణపరిచాడు కనుక యోసేపుని కూడా దేవుడు గణపరిచాడు. అదే విధంగా 43వ అధ్యాయము 27వ వచనం చదువుతారా? అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగానున్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. యోసేపు జీవితం కోసం మనము చూస్తున్నాము. ఇక్కడ యోసేపు తండ్రి సమాచారము, క్షేమ సమాచారము యోసేపు అడుగుతున్నాడు. కుటుంబము పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. తన కుటుంబం అంతా త్రోసివేసింది, తన కుటుంబం అంతా గెంటి వేసింది, యోసేపును గుంటలో పడవేసింది, చంపివేయాలని ఆలోచన కలిగింది. ఆ దుష్ట మృగము తినివేస్తే బాగుందని ఆలోచన కలిగారు అన్నదమ్ములు. కానీ యోసేపు జీవితము దేవునికి ఇష్టముగా జీవించాడు కనుక దేవుడు అతనికి తోడై అతన్ని నడిపించాడు. ఇక్కడ అతని కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి, తన తండ్రి బ్రతికున్నాడా చనిపోయాడా అని క్షేమ సమాచారం తెలుసుకుని కుటుంబము కోసము బాధ్యత కలిగిన వ్యక్తిగా యోసేపును మనము చూస్తున్నాము. ఈ దినములలో ఒక దినమున మనము కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతే మరలా ప్రేమించే వ్యక్తులు లేరు, మరలా ఆదరించే వ్యక్తులు లేరు. మనకు కీడు చేశాడు కనుక, లేకపోతే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కనుక మనం అతనితో మాట్లాడేదేంటి, అతనితో స్నేహం చేసేదేమిటి, అతనితో సహవాసం చేసేదేమిటి అని ఆలోచన కలిగి ఉన్నారు ప్రజలు. అంత మాత్రమే కాదు, విశ్వాసులు కూడా అదే మాదిరి కలిగి ఉన్నారు. ఇక్కడ యోసేపు కుటుంబం అంతా త్రోసివేసినప్పటికీ కూడా కుటుంబాన్ని బాధ్యత కలిగి తన తండ్రి క్షేమ సమాచారాన్ని మరలా అడిగి తన కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా యోసేపును చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా,
ఒకవేళ నువ్వు కీడి చేస్తే ప్రక్కకు పోతే, లేకపోతే నీకు ఇబ్బంది పెడితే ప్రక్కకు పోతే నువ్వు సహవాసం చేయలేని వ్యక్తిగా ఉన్నావు. క్షమించలేని గుణము నీలో ఉంది. దేవుడు క్షమాపణ నీలో లేదు. కానీ యోసేపు జీవితంలో క్షమాగుణం ఉంది కనుక వారి కుటుంబము ఎంత కీడు చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా పల్లెత్తు మాట అనలేదు. ఒక్క మాట కానీ ఒక కీడు కూడా చెయ్యని వ్యక్తి యోసేపు. యోసేపు దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి, దేవుడు మరి ఫలించడి కొమ్మగా ఉండడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మనం కొన్ని మాత్రమే చూడగలుగుతున్నాము. ఈ దినమున ఒక వ్యక్తి నిన్ను ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేవు. ఒక వ్యక్తి నీకు ఒక కీడు చేస్తే నువ్వు తట్టుకోలేవు. మరలా కీడుకు ప్రతి కీడు చేసే వ్యక్తులుగా ఉన్నారు. కీడుకు మరలా ప్రతి కీడు చేసే వ్యక్తులుగా ఉన్నారు. ప్రభువు నేర్పినది ఇదా, ప్రభు ఆజ్ఞలు ఇదా, ప్రభు ప్రేమ ఇదా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. యోసేపు జీవితాన్ని మీ ముందు ఉంచడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని దీవించడానికి. అంత మాత్రమే కాదు, మీరు ఏ బాధ్యత కలిగి ఉండాలి, ఏ విధంగా సహవాసం కలిగి ఉండాలి, ఎలాగ ఉండాలి, లక్షణాలు కూడా ప్రభువు మీతో చెబుతున్నాడు. కుటుంబాన్ని క్షేమ సమాచారం అడిగి బాధ్యత కలిగిన వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. యోసేపు ఉన్నాడు. 43వ అధ్యాయము 29వ వచనము. 43వ అధ్యాయము 29వ వచనము. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఆది కాండము 43వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే ఇక్కడ, అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను ఇచ్చిన గాక అనెను. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకుని వచ్చిన గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. ఇక్కడ యోసేపు దీవించే గుణము కలిగిన వాడు, యోసేపు క్షమించే గుణము కలిగిన వాడు. ఎక్కడా కూడా తన కుటుంబాన్ని శపించలేదు. ఎక్కడా కూడా శపించే లక్షణము లేని వ్యక్తి యోసేపు. యోసేపు తన కుటుంబాన్ని, తన అన్నదమ్ములను, తన తమ్మ అందరినీ కూడా క్షమించాడు. క్షమించి దీవించాడు. దీవించే గుణము కలిగిన వ్యక్తి, శపించే లక్షణం లేని వ్యక్తి యోసేపు. యోసేపు ఆది కాండము 43వ అధ్యాయము 30వ వచనంలో, అప్పుడు అతడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. ప్రేమించే గుణం, ఇక్కడ ప్రేమించే గుణము కలిగిన వాడు యోసేపు. తన అన్నదమ్ములను ప్రేమించాడు. ప్రేమించే గుణం కలిగిన వ్యక్తి యోసేపు. 45వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇక్కడ ప్రభువు సమస్తము మేలు కొరకే సమకూడి జరిగిస్తానని నమ్మిన వ్యక్తి యోసేపు. యోసేపు మేలు కొరకే సమస్తము జరిగించాడు. నమ్మాడు, నమ్మకముగా ఉన్నాడు. దేవునికి నమ్మకముగా ఉన్నాడు కనుక ఆయన ఫలించడి కొమ్మగా ఉన్నాడు. ఆది కాండము 42వ అధ్యాయము 18వ వచనము. ఆది కాండము 42వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడవాడను, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, క్రైస్తవ భక్తికి, క్రైస్తవ విశ్వాసులకు, క్రైస్తవ బిడ్డలకు, దేవుని సహోదరులకి, విశ్వాసులైన పిల్లలకు అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. యోసేపు దేవునికి భయపడేవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తి, భక్తిపరుడుగా ఉంటూ, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటూ, దేవునికి నీతి నిజాయితీ పరుడుగా ఉంటూ, నమ్మకముగా ఉంటూ, దేవుని ఆత్మ కలిగి జీవిస్తూ, జ్ఞానం కలిగి, సిద్ధపాటు మనసు కలిగి జీవిస్తూ, పాపమును చూడకుండా, పాపమును
ఎంత శోధించినప్పటికీ కూడా పాపమును గెంటివేసే వ్యక్తిగా ఉండి, ప్రభువు నిమిత్తం సావడానికైనా సిద్ధపడే వ్యక్తిగా ఉండి, ప్రభువును గణపరిచే వ్యక్తిగా ఉండి, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. క్రైస్తవ లోకానికి చాలా ప్రాముఖ్యమైనదని చెప్తున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు, దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇక్కడ మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయడం చెప్తున్నాడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. 41వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే, 41వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును, అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును, ఆ కరువు దేశమును పాడు చేయను. ఇక్కడ రాబోయే ప్రమాదాన్ని గ్రహించిన వ్యక్తి యోసేపు. రాబోయే 7 సంవత్సరంలో కరువు వస్తుంది, 7 సంవత్సరంలో ఒకవేళ కరువు వస్తే ఏ విధంగా జీవించాలని ఆ పంటను 7 సంవత్సరాలకు సరిపడగా సిద్ధపాటు చేశాడు యోసేపు. రాబోయే సంవత్సరంలో ప్రమాదాన్ని కూడా గ్రహించిన వ్యక్తి యోసేపు. రాబోయే ప్రమాదాన్ని గ్రహించిన వ్యక్తి యోసేపు. చివరిగా 47వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, మరియు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబ వారందరినీ వారి వారి పిల్లల లెక్కలు చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాడు, కుటుంబాన్ని సంరక్షించాడు. పరిశుద్ధ గ్రంథములోని తన తల్లిదండ్రులను సన్మానించాలా, తన కుటుంబమును ప్రేమించాలా. గత ఆది శుక్రవారం దినమున కుటుంబ బాంధవ్యాల కోసం మనము దేవుని వాక్యాన్ని మనం చూసాము. కుటుంబములను సంరక్షించే వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. సంరక్షించి ఏం చేశాడంటే, తన సహోదరులను, తన తండ్రి కుటుంబ వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాడు. యోసేపును అందరూ త్రోసివేసిన, కుటుంబం అంతా వదిలివేసిన యోసేపు వారి జీవితంలో మేలు చేశాడు. యోసేపు కుటుంబాన్ని సంరక్షించాడు. 45వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడారు. దయ కలిగిన వ్యక్తి దయ చూపించాడు. దయ కలిగిన వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. 45వ అధ్యాయము 15వ వచనంలో, కీడుకు ప్రతి కీడు చేయని వ్యక్తి యోసేపు. కీడుకెక్కడ మరలా ప్రతి కీడు చేయకుండా యోసేపు బ్రతికాడు. ఫలించడి కొమ్మ, ఓట ఎంత ఫలించడి కొమ్మ అవ్వడానికి యోసేపు కలిగి ఉన్న లక్షణాలను మనము చూసాము. యోసేపు ఏ విధంగా ఫలించాడో ఈ దినమున మనల్ని కూడా ఫలింపజేయడానికి దేవుడు మన ముందు యోసేపు జీవితాన్ని ఉంచాడు. ఒక తీర్మానం తీసుకున్నాం. ఈ దినమున యోసేపు ఏ విధంగా అయితే ఫలించగలిగాడో, లక్షణాలు ఏదైతే ఉన్నావో, మొట్టమొదటి లక్షణము నిజాయితీ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. రెండవది పవిత్రత కలిగి జీవించాడు, నమ్మకముగా ఉన్నాడు, జ్ఞానము కలిగిన వ్యక్తి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, సిద్ధపాటు కలిగిన వాడు, పాపమును చూచి పారిపోయిన వ్యక్తి, పాపము నుండి తప్పించుకునే లక్షణము కలిగిన వ్యక్తి. చెరసాలలో ఉండటకు సిద్ధపడ్డాడు, కానీ పాపము చేయడానికి సిద్ధపడలేదు. ప్రభువు నిమిత్తము చావడానికైనా సిద్ధపడ్డాడు, ప్రభువును గణపరిచాడు. తన కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దీవించే గుణము కలిగిన వ్యక్తి, శపించే లక్షణము లేని వ్యక్తి, ప్రేమించే గుణము కలిగిన వ్యక్తి, ప్రభువు సమస్తము కూడా మేలు కొరకే జరిగిస్తాడని నమ్మిన వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, రాబోయే ప్రమాదాన్ని గ్రహించిన వ్యక్తి, కుటుంబాన్ని సంరక్షించిన వ్యక్తి, దయ కలిగిన వ్యక్తి, కీడుకు ఎక్కడా మరలా ప్రతి కీడు చేయని వ్యక్తి యోసేపు జీవితము మనకు దేవుడు మన ముందుంచాడు. దానిని బట్టి మన జీవితంలో మార్చుకోవలసినవి మార్చుకుందాం. ప్రభువు అట్టి సహాయము
మనకు చేయనుగాక. కృపగల దేవా, చేయగల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవ, యోసేపు జీవితం ఏ విధంగా అయితే ఫలించడి కొమ్మగా ఉన్నాడో, మేము యోసేపు జీవితం లాగా మేము జీవిస్తే మమ్మల్ని కూడా ఫలిస్తానంటున్నావు, ఫలింపజేస్తానంటున్నావు, ఆశీర్వదిస్తానంటున్నావు, దీవిస్తానంటున్నావు దేవా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా జీవితము ఈ దినము నుండి మా ప్రవర్తన, మా మాదిరి మార్చుకుంటకు మీరు చూపిన దేవుని వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని మేము విని మా జీవితాల్లో మార్పు కలిగి జీవించడానికి మీరు చూపిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అనేక మంది యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలు కూడా మార్పు కలిగి జీవించడానికి మీరు ఎక్కడ చూపించండి, సహాయం చేయండి. అనేక ఆత్మలు రక్షించబడాల, అనేక మందికి ఆత్మీయ ఆదరణ కలగాల, వాక్యం ద్వారా ఆదరించబడాల. మీరు ఎక్కడ చూపించండి, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి. దయచేసి అందరు లేచి నిలబడి ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి. థాంక్యూ జీసస్.